ఆ గ్రామం ఒకప్పుడు ఊరంతా జనాభాతో నిండుకుండలా కనిపించేది. అందరూ తమ పిల్లల్ని చక్కగా చదివించుకునేవారు. భవిష్యత్తును నిర్మించుకునేందుకు రెక్కలు కల్పించారు. తీరా సమయం రాగానే పక్షుల్లో ఎగిరిపోయారు. ఇప్పుడు ఆ చదువే శాపంగా మారి గ్రామంలో ఉండేవారు కూడా లేకుండా పోయారు. అంతేకాదు గ్రామంలో లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇల్లు సైతం పాడు పెడుతున్న పరిస్థితి నెలకొంది. బాపట్ల జిల్లా కారంచేడులోని ఎర్రమ్మారిపాలెంలో అంతా కోలాహలంగా ఉండేది. అప్పటి వారంతా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగించేవారు. వారు పడే కష్టం వారి పిల్లలు పడకూడదని తలిచారు. ఆ గ్రామానికి 1 నుంచి 5వ తరగతి వరకు ఓ ప్రైమరీ స్కూల్ను, తర్వాత ఓ హై స్కూల్ను ప్రభుత్వం ద్వారా ఏర్పరచుకున్నారు. వారి పిల్లల్ని బాగా చదివించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. చదువుకున్నోళ్లంతా గ్రామం వదిలి ఇతర ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్ళి అక్కడే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో స్థిరపడిపోయారు. దీంతో అప్పటిదాకా వందల మంది చదువుకున్న పాఠశాలలకు వెళ్లేందుకు పిల్లలే లేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ గ్రామంలో 740 మంది జనాభా ఉంటే చదువుకునే పిల్లలు కేవలం 20 మంది మాత్రమే. అక్కడ ప్రైమరీ స్కూల్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక్క విద్యార్థికి ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండి చదువు చెబుతున్నారు. ఇక అక్కడే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో అయితే పిల్లల కన్నా సిబ్బంది ఎక్కువ ఉన్నారు. ఓ చిన్నారి కోసం ఓ ఆయా ఓ టీచర్ పనిచేస్తున్నారు. గ్రామంలో ఉన్న 20 మంది పిల్లల్లో ఒకరు ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నారు. వచ్చేడాది ఆ విద్యార్థి హై స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ ఖాళీ అయిపోతుంది. ఇక హై స్కూల్లో సుమారు 13 మంది విద్యార్థులు చదువు అభ్యసిస్తున్నారు. మిగిలిన 6 పిల్లలు పక్క గ్రామంలోని ప్రైవేట్ స్కూల్కి వెళుతున్నారు. అయితే గ్రామంలోని 2వ తరం వాళ్ళంతా బాగా చదువుకుని ఇతర ప్రాంతాల్లో స్థిరపడడంతో గ్రామంలో చదువుకునేందుకు బడికి వెళ్లే పిల్లలు కరువయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో పిల్లలు లేక స్కూల్స్ మూతబడే పరిస్థితి ఏర్పడుతోంది. మన తల్లి కన్న తల్లి ఎవరికైనా సరే క్లాసులో లెసన్ చెప్పుకున్నాం మనం. అయితే నిజంగా కన్న తల్లి యొక్క శ్రమను గుర్తించిన విద్యార్థులు కదా సరిగా నోట్స్ రాయకుండా చదవకుండా ఉంటే అది మన సమాజంగా కన్న తల్లి యొక్క పనులు విశ్లేషించాలి. ఇక ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల కోసం సొంతూళ్ళు లక్షలు పోసి అపురూపంగా ఇళ్లు నిర్మించుకున్నారు. కానీ వృద్ధాప్యంలో వారు ఒంటరిగా ఉండలేక గ్రామాన్ని వదిలి పిల్లల దగ్గరకు వెళ్లారు. దీంతో ఆ ఇళ్లు కూడా పాడుపడుతున్నాయి. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే ఈ ఊళ్ళో ఒకప్పుడు మనుషులుండేవారిని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చేమో అనే ఊహాగానాలు గట్టిగా వినబడుతున్నాయి. ఎలా నడుస్తుంది? స్ట్రెంత్ ఎంతమంది? ఎలా? నేను వచ్చిన దగ్గర నుంచి ఇద్దరే ఉన్నారండి. నేను స్కూల్ జాయిన్ అయిన తర్వాత ఇద్దరే ఉన్నారు పిల్లలు. ఆ ఇద్దరులో ఒకరు మాత్రం 5th క్లాస్ అయిపోయింది లాస్ట్ ఇయర్. 6th వెళ్ళిపోయింది. అమ్మాయి హై స్కూల్కి వెళ్ళింది. ఈ అబ్బాయి మాత్రం నేను వచ్చినప్పుడు 3rd క్లాసు, లాస్ట్ ఇయర్ 4th క్లాసు, ఇప్పుడు 5th క్లాస్. నెక్స్ట్ పరిస్థితి ఎన్రోల్మెంట్ కోసం అయితే మేము మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నామండి. గ్రామంలో జనాభా ఎంతమంది సార్? జనాభా తక్కువ మంది ఉన్నారు. ఇంకా ఒక 400 మంది ఉంటారు. పిల్లలు లేరు సార్. ఫీడింగ్ లేదండి ఊళ్ళో. ఫీడింగ్ లేదండి. మేము ఊర్లో వస్తే తిరిగామండి. ఈ ఊరు వరకు ఈ ఊరు మొత్తం తిరిగాం. పిల్లలు లేకపోవడం కారణం ఉన్న 3-4 ఉన్నారు. వాళ్ళు మాత్రం కాన్వెంట్ వెళ్తున్నారు. అంటే అలా ఆ కారణం ఏంటంటే ఆ 3 కూడా వెళ్ళడానికి ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు లేనందువల్ల పిల్లలు ఆడుకోవడానికైనా తోడు లేకుండా ఉంటారనే ఉద్దేశం మీద వాళ్ళు బయటకు వెళ్ళడం పంపించడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏంటంటే అండి, మా ఊర్లో ఉన్న యూత్ అనేవాళ్ళు అంటే 30-40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు మొత్తం 90% బయటకు వెళ్ళి సెటిల్ అయ్యారు. అంటే ఎంప్లాయర్ గా కానీ, బిజినెస్ గా కానీ, ఇంకా వేరే అదర్ సోర్స్. దానివల్ల ఏంటంటే మా ఊళ్ళో పిల్లలు అనేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. అదొకటి. రెండోది వచ్చేటప్పటికి ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదో ఉన్న కొంతమంది కూడా వాళ్ళకి కొంచెం స్తోమత ఉండి ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవడానికి వీళ్ళు పొలం పనులకు వెళ్తూ పిల్లల్ని ఇక్కడ ఊరు స్కూల్లో వదిలిపెడితే వాళ్ళ టైమింగ్ అప్పుడు ఏదన్నా వచ్చి ఊళ్ళో అటు ఇటు ఏదన్నా ఆడుకుంటా ఇబ్బందులు జరుగుతుంటాయి అని చెప్పేసి దీనివల్ల వచ్చేటప్పటికి ప్రైవేట్ స్కూల్కి కొంచెం ప్రియారిటీ ఇస్తున్నారు. యాక్చువల్లీ చూస్తే మొత్తం మీద కలిపితే ఒక 25 లోపే ఉంటారు మా ఊళ్ళో మా స్కూల్ ఇక్కడ చదువుకునే పిల్లలు. అది కాకుండా ఇక్కడ రెండోది ప్రైవేట్ స్కూల్కి ఏంటంటే మార్నింగ్
7:38కి స్కూల్కి వెళ్ళిపోయారంటే మళ్ళీ 4:35కి ఒక గ్రూప్ వస్తారు, 6కి ఇంకో గ్రూప్ వస్తారు. ఈ లోపు వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తారు కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. దీని అభిప్రాయంతో ఉన్నవాళ్ళు కొంతమంది అటు పంపిస్తున్నారు. మేబీ హై స్కూల్లో వచ్చేటప్పటికి ఒక 5-6 వచ్చేటప్పటికి హై స్కూల్ జాయిన్ అయ్యారు.